హేమలత గారి ఇష్యూ, బేగం గారి ఇష్యూ చెప్తున్నారు. ఏంటి అసలు అది? హేమలత గారికి అంటే ఆ పర్టికులర్ చిన్నప్పటి గారు దానికి క్లారిటీ చేసుకుందాం. ఎందుకంటే అదే అడుగుతున్నారు, మీరు కంటిన్యూగా అదే అడుగుతున్నారు. హేమలత గారు, బేగం గారు దానికి సంబంధించి అసలు ఏంటో అడుగుదాం. గొప్పగా ఉంటుంది సార్. అక్షర సత్యం గారు అక్షరం అస్సలు అట్లాంటి మాట్లాడు. అక్షర సత్యం గారి వర్షన్ వేరు, ఆయన మీడియా ముందు మాట్లాడే అలా కాదు, మీరు అలా మాట్లాడకూడదు చిన్నప్పటి గారు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, ఏ ప్రభుత్వం కంటిన్యూ చేయాలా వద్దనేది. ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు ఆరోపణలు ప్రచారం చాలా అంశాలు ఉంటాయి కదా, ఈ పథకాల దగ్గర ఎందుకు? నిజంగా అందులో అవినీతి జరిగితే అవినీతి గురించి మాట్లాడినప్పుడు ఆయన నిజంగా అలాంటివి చేయొచ్చు. కానీ ఈ పథకాలు కంటిన్యూ అవ్వాలనుకున్నప్పుడు, మంచి పథకాలు కంటిన్యూ అవ్వాలనుకున్నప్పుడు స్వార్థం కోసం పెట్టుకుని నిజంగా మీరు ఏమన్నా ఆపేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఆపుకోవచ్చు. కానీ వాళ్ళ కాదు కదా, ప్రజల ధనంతో కట్టినవి. అది మీరు కట్టినా, ఈ వేళ కట్టిన వీళ్ళు కట్టినా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రతి పథకం మంచిది కాబట్టే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిది కూడా పేరు మార్చుకొని అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిదే ప్రతిదీ సార్. జగన్మోహన్ రెడ్డి గారి పథకం ఇప్పుడు పిల్లలకి మధ్యాహ్నం భోజనానికి సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారు మా చిక్కేలతో సహా మొత్తం కంటిన్యూ అవుతున్నాయి కదా. కాదు కంటిన్యూ అవ్వట్లేదా? పిల్లలకి ఏది పెట్టినా, వాళ్ళు పెట్టింది మీరు చేసిన వాళ్ళు చేసిన అవన్నీ మంచిగా కంటిన్యూ అవుతున్నాయి కదండి. నేనేమంటున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ సెటర్, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఫాలో అవ్వాల్సిందే. అంతకు మించి మేము అసలు వేరే మాట్లాడలేదు సార్. మరి ఎందుకు ఎల్ల విషయం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవ్వాల్సిందే. అది జగన్మోహన్ రెడ్డి గారు విజన్ అదయ్యా. సచివాలయాలు కట్టించినా, ఆర్బీకే సెంటర్లు కట్టించినా, హెల్త్ సెంటర్లు కట్టించినా అన్నిటినీ వాడుకోవటం తప్పితే మీరు చేసేది ఏం లేదు కదా. మీరు ఒక్కటి కాదు చిన్నరెడ్డి గారు, మీరు కంటిన్యూగా ఒక్క వర్షం చెప్పేస్తే కాదు. నేను అడిగేది ఇప్పుడు ఎంత అవసరం ఏముంది, క్రెడిట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అనేది ప్రధానంగా మనకి ఇక్కడ చర్చ. ఎందుకంటే అది ప్రజల ధనంతో. మహమ్మద్ గారు మీరు దానికి క్లారిటీ ఉండి కార్తీక్ గారు వాయిస్ తీసుకోలేదు మనం. నేను అనేది ఈ 30 లక్షల ఇళ్లలో చిన్నరెడ్డి గారు మీరే కంటిన్యూగా సలాం చేస్తాం సార్. రైట్, మీరు చేస్తారు కదా. ఓకే, అవన్నీ చేస్తారు. ఎస్ అహ్మద్ గారు సార్. ఈ 18 సరే చిన్నరెడ్డి గారు ఉండండి, ఒక నిమిషం ఆయన మాట్లాడిద్దాం. కంటిన్యూ ప్రాంప్టింగ్, ప్రశ్న సమాధానం ఎలాగవుతుందండి? మీరు ప్రశ్న వేస్తారు, వాళ్ళు సమాధానం చెప్పిన వాళ్ళు కదా. కంటిన్యూ ప్రాంప్టింగ్ అయితే చిన్నరెడ్డి గారు ఒక నిమిషం అడిగారు కదా, మంచిదే. మీరు అడిగినట్టుగా వాళ్ళు ఇస్తారు లేదా అడుగుదాం. ఎస్ అహ్మద్ గారు. సార్ ముఖ్యంగా నేను చెప్పాలి ఏంటంటే, ఏదైతే క్రెడిట్ చోరీ అంటున్నారు, ఇదే క్రెడిట్ చోరీ అంటే. మాకు టైం ఇచ్చినప్పుడు కూడా ఆయనే ఎగబడి మాట్లాడుతా ఉన్నారు అన్నా, దీన్నే క్రెడిట్ చోరీ అంటారు. మీకు నేర్పించి కార్తీక్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేస్తారు. కార్తీక్ గారు ఒక్క నిమిషం సార్. ఇందాకటి నుంచి అన్నగారు ఏదేదో చెప్తా ఉన్నారు, కానీ మేమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కట్టుబడి ఉన్నాం. వాళ్ళు చేసిందైనా, మేం చేసేదైనా, ఇంతకు ముందు ప్రభుత్వాలు చేసేదైనా ప్రజలకు మేలు కలిగిద్ది అనుకుంటే దేన్నైనా కంటిన్యూ చేస్తాం, దేన్నైనా పూర్తి చేస్తాం. రెండోది, ఇందాక అన్నగారు సచివాలయాలు అది ఇది అని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. కేవలం కాంట్రాక్టర్లని, వాళ్ళ మనుషుల్ని ఎట్లా ప్లేస్ చేసుకోవాలా, స్థలాలు ఎట్లా అమ్ముకోవాలా, లేకపోతే ఉద్యోగాలు ఎట్లా అమ్ముకోవాలా అనే కాన్సెప్ట్ మీదే ఆ మొత్తం స్కీమ్ తయారు చేయడం జరిగింది. అసలు నేను చెప్పేది ఏంటంటే, ఆయన పరిపాలన చేసిన సచివాలయం ఎవరు కట్టారు, ఆయన కూర్చున్న అసెంబ్లీ ఎవరు కట్టారు, ఈ రాజధాని ఎవరు కట్టారు, ఇవన్నీ చూసుకోవాలి ఒకసారి. ఏ రోజు మేము అడగలేదు కదా క్రెడిట్. మెజారిటీ లేదు, మేము పక్కకు వచ్చేసాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం. సింగిర్ బాబు గారు ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు రాజకీయంగా ఈ విమర్శలతో ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు పక్కన పెడితే, నిజమైన లబ్ధిదారులు ఎవరు నష్టపోయే ప్రమాదం ఉందా ఇలాంటివి పెరిగితే? ఎవరికి క్రెడిట్ ఇవ్వాలనేది ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది. ప్రజలు ఎవరు మాకు ఇల్లు ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. కార్తీక్ గారు మీది వీడియో ఆన్ లో లేదనుకుంటా, ఓన్లీ వాయిస్ వస్తుంది. ప్రజలకి తెలుసు, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి కనుక ఇళ్ల స్థలాలు ఇచ్చి క్రెడిట్ తీసుకొని కనుక ఉంటే, ఆ ఇళ్లలో ఇవాళ పేదలు కనుక ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు పంచాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించి పేదలకు ఇవ్వడంలో పొరపాటు చేశారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతున్న తర్వాత కూడా
ఇంకా వైసీపీ నాయకులు వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా మొండి వాదన నేను అడుగుతుంది ప్రశ్నించే వాళ్ళని అవతల పార్టీలతో అంటగట్టేటువంటి ఈ రెండేళ్లకు దీనివల్ల బ్లేమ్ అయ్యేది వైసీపీ పార్టీ. రైట్ మళ్ళీ ఇది కంటిన్యూ అయిపోతుంది. కాదు సార్, ఒక్క నిమిషం. 11 దిగారు. నేను అడుగుతున్నా అంతే కదా సార్, రైట్, అందరూ మాట్లాడితే అర్థం కాదు. కార్తీక్ గారు ఎస్, ఇది వీడియో రావట్లేదు. కార్తీక్ గారు ఎస్, బాబు గారు ఒక మాటలో కంక్లూడ్ చేయండి. సింగర్ బాబు గారు. సార్ సతీష్ గారు చిన్నపరెడ్డి గారు చిన్నపిల్లల్లో మాట్లాడుతారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేశారో దాన్ని మళ్ళీ తిరిగి చంద్రబాబు గారు కంటిన్యూ చేశారు కదా. ఎన్టీఆర్ గారు ₹2 కిలో బియ్యం పెట్టారు, దాన్ని తిరిగి మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కంటిన్యూ చేశారు కదా ₹1 కిలో బియ్యం. నేను ఏం చెప్తానంటే పథకాలు అనేటివి ఎప్పుడైతే కంటిన్యూస్ గవర్నెన్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సార్, దాంట్లో అలా కంటిన్యూగా పోవాలి కానీ చిన్నపిల్లలాగా నాది పెట్టుకున్నారు. మేబీ ఆయన ఉద్దేశం ఏంటంటే చిన్నపరెడ్డి గారిది ఇంటి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది కదా, అలానే ఇల్లు కూడా స్టార్ట్ చేసేటప్పుడు మనం ముందు ఒక ఫోటో పెడతాం సార్. మేబీ అది మేబీ దాంట్లోనే ఆయన ఉద్దేశం లాగా కనిపిస్తుంది. రైట్ అండి, సమయం అవుతుంది. ఏదేమైనా అలా కాదు. ఇప్పుడు క్రెడిట్ ఎవరికి, వాళ్ళకా వీళ్ళకి అనేది పక్కన పెడితే, రాజకీయంగా ఇలా విమర్శలు చేసుకుంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం పక్కన పెడితే నిజమే లబ్ధాడు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంటుంది. ఆ దిశకు వెళ్ళాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ కట్టా కార్తీక్ గారు, థ్యాంక్ యూ సింగర్ బాబు గారు, థ్యాంక్ యూ చిన్నపరెడ్డి గారు, థ్యాంక్ యూ అహ్మద్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.